తెలంగాణ పార్టీ పగ్గాలను కాంగ్రెస్ అధిష్టానం ఎవరి చేతిలో ఇవ్వబోతుంది? అధికార పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు ఎవరు స్వీకరించబోతున్నారు? సామాజిక సమీకరణాలే కీలకం కాబోతున్నాయా? విధేయతకే పెద్దపీట వేయబోతున్నారా? అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే హస్తం పార్టీ శ్రేణులు దీనిపైన చర్చిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించబోతోంది కాంగ్రెస్ హైకమాండ్. అధికార పార్టీకి దిశానిర్దేశం చేయబోతున్న నాయకుడెవరు? ఆ కీలక పదవి దక్కేదెవరికి? టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ముందు తర్వాత అన్నట్లు తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తెచ్చిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ గెలుపులో కీలకంగా మారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ రథసారథి ప్రభుత్వాధినేత కావడంతో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న చర్చ మొదలైంది. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి చూస్తున్న బాధ్యతలను మరో నాయకుడికి అప్పజెప్పబోతోంది కాంగ్రెస్ అధినాయకత్వం. రేవంత్ సీఎం కావడంతో అధ్యక్ష మార్పు అనివార్యమైంది. అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడంటే ఆ హోదాకుండే విలువే వేరు. అందుకే ఆ అదృష్టవంతుడెవరా అని అంతా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తలపండిన సీనియర్ నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ టీపీసీసీ రేసులో మాత్రం ఇద్దరు నేతల పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నిజామాబాద్కు చెందిన బీసీ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరు కూడా అందరి నోళ్లలో నానుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు సామాజిక సమీకరణాలకే కాంగ్రెస్ పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడంతో బలహీన వర్గాలకే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెద్దల సూచనతో షబ్బీర్ అలీ కోసం సీటు త్యాగం చేశారు. అధిష్టానం ఇచ్చిన హామీతోనే ఆయన వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం టీపీసీసీ రేసులో మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్కి పేరుంది. సౌమ్యుడైన మహేష్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారన్న పేరు తెచ్చుకున్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మహేష్ కుమార్ గౌడ్. 1985లో నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, 1987 నుంచి 1990 వరకు ఎన్ఎస్యుఐ స్టేట్ జనరల్ సెక్రటరీగా, విద్యార్థి సంఘం నుంచే పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. 1990 నుంచి 1998 వరకు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు మహేష్ కుమార్ గౌడ్. అలాగే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, పీసీసీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా కూడా పార్టీకి సేవలందించారు. 2008 నుంచి ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న మహేష్ 2021 జూన్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర పార్టీలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నా కాంగ్రెస్ అధినాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ గౌడ్కు సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు టీపీసీసీ అధ్యక్ష మార్పు ఉండకపోవచ్చన్న చర్చ కూడా పార్టీలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీపీసీసీ మార్పు ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్ష పీఠంపై చివరికి ఎవరిని కూర్చోబెడుతుందో చూడాలి మరి.